హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి బంగాళదుంప ఫ్రై. బంగాళదుంపలు 4 తీసుకుని నీట్గా కడుక్కుని చెక్ తీసి ముక్కలు కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది. ఇలా వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టి ఒక అర స్పూన్ సాల్ట్ వేసి ఉడకబెట్టుకోవాలి. ముందు బంగాళదుంప ముక్కల్ని ఉడికిన తర్వాత మరి పేస్ట్లా ఉడకకూడదు. జాలి గిన్నెలో తీసేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఫ్రై కదా, ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. జీలకర్ర వేసుకోవాలి. ఒక పెద్ద ఆనియన్స్ ముక్కలుగా కట్ చేసి వేసుకుని 4 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. బ్రౌన్ కలర్ చూడండి ఎలా కలర్ మారిందో. ఈ విధంగా వేపుకున్న తర్వాత ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక 2 టమాటీలు చిన్నగా ముక్కలు కట్ చేసుకుని అవి కూడా వేసుకోవాలి. ఈ టమాటీ వేయడం వల్ల గ్రేవీ కింద బాగా వస్తుంది. కలర్ కూడా కలర్ఫుల్గా ఉంటుంది. ఫ్రై చాలా బాగుంటుంది, టేస్టీగా. ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ముందు ముక్కలు ఉడకబెట్టినప్పుడు వేసాం కదా, ఇప్పుడు చూసుకుని వేసుకోవాలి తగ్గించి. సాల్ట్ ఎక్కువైతే దుంపల్లో అసలు ఇంకా చాలా తినలేము కూడాను. కావాలంటే తర్వాత వేసుకోవచ్చు తప్ప మనం సాల్ట్ చూసుకుని వేసుకోవాలి. ఇప్పుడు కూడా కూరలో ఒక అర స్పూను పసుపు వేసుకోవాలి. ఒక స్పూన్ కారం, ఒక అర స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలపాలి. అలా మెత్తగా గ్రేవీ కింద వచ్చింది చూడండి టమాటీలు వేయడం వల్ల. ఇప్పుడు బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి. ఈ గ్రేవీ వల్ల మనకి చాలా టేస్టీగా ఉంటుంది. వాటర్ అవసరం లేదు కనుక ఈ టమాటీలు వేయడం వల్ల గ్రేవీగా బాగుంటుంది. అన్నంలో కలుపుకున్న చపాతీలకైనా చాలా బాగుంటుంది. ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు మనం వేపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుని బాగా కలపాలి. కూర రెడీ అయిపోయింది. నేను చేసే విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి షేర్ చేయండి. లైక్ చేయండి.